హాయ్ ఫ్రెండ్స్, ఇది సెన్సెక్స్ టుడే మార్కెట్. యాక్చువల్లీ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ, కానీ నేను లేను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం రివర్స్ కొట్టినా కూడా మనకు బాగా భారీగా నష్టం సమర్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో నిఫ్టీ 50లో లేను. ఈరోజు కూడా సెన్సెక్స్ ఓపెనింగ్ డే, ఫస్ట్ డే. ఈరోజు చాలా లాట్ సైజు చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్, అయినప్పటికీ కూడా నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి లాట్లో 20 కాబట్టి నేను ఈరోజు కూడాను సెన్సెక్స్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్లీ నిన్న మార్కెట్ ఇలా ఉండింది. ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఈ అప్పర్ హై ఈ బాక్స్ ఒక్క నిమిషం, సారీ సరిగ్గా రావట్లేదు. ఈ బాక్స్ని చూసారా? ఈ బాక్స్ నిన్న నేను అనుకున్నాను, చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ పైకి వెళ్తే మార్కెట్ కాల్ ఉంటుందని, లేదు కింద ఓపెన్ అయితే పుట్టుకుంటుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మార్నింగ్ అదేవిధంగా పైన ఓపెన్ అయ్యే మార్కెట్ అద్భుతమైన మూమెంట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ టైంలో నేను ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ పుట్టుకంటే ఏదైనా చిన్న ప్రాఫిట్ పొందాను. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మార్కెట్ అనేది మార్కెట్ ఈ రకంగా ఉంటుందని నా ఎస్టిమేషన్. ఎందుకు అంటే డబ్ల్యూ ప్యాటర్న్ చూసారు ఇక్కడ. డబ్ల్యూ ప్యాటర్న్ సుమారుగా అది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి కాలుకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో అని నేను ఆశించా. సో దానివల్ల ఇక్కడ మంచి ప్రాఫిట్ కాల్లో ఉండి పొందాను. ఇక్కడ నుంచి కొంచెం వెళ్తున్నా కూడా కొంచెం కాల్ని ఎక్స్పెక్ట్ చేసి పొందిన ప్రాఫిట్ లాస్లో వెళ్ళడం జరిగింది. పోయింది అంటే ఆల్మోస్ట్ సగం డబ్బులుగా పోగొట్టుకున్నాను. దాని తర్వాత ఫ్రెండ్స్, నేను చేసిన చిన్న మిస్టేక్ ఏమంటే మీతో వివరించుకుంటూ మీకు కూడా తెలుస్తుందని, ఇక్కడ నుంచి అంటే ఈరోజు ఓపెనింగ్ ఇది కదా, ఈ ప్లేస్మెంట్ కదా, ఈ ప్లేస్మెంట్ నుంచి మార్కెట్ ఖచ్చితంగా ప్యాన్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ ప్లేస్మెంట్ నుండి ఖచ్చితంగా మార్కెట్ కాలుకే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. దట్టు ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ వచ్చిందనమాట. దీనివల్ల ఈ ప్లేస్మెంట్లో నేను కాలుకి ఉన్నాను. ఆ టైంలో చిన్న ప్రాఫిట్ వచ్చింది. ఒకేసారి ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ప్యానిక్ చేసి ఊహించిన విధంగా ఆల్మోస్ట్ ఒకేసారి చాలా కిందకు వచ్చేసాడు మార్కెట్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయింది. సో ఈ ప్లేస్మెంట్లో నేను కొంచెం క్వాంటిటీ పెంచి తీసుకున్నాను. బాగా నాకు కూడా నష్టం వచ్చింది, దాదాపు చాలా నష్టం వచ్చింది. ఈ ప్లేస్మెంట్ చూసారు కదా, ఈ డార్క్గా ఉండే ఈ లైన్ అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈ ప్లేస్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు ఉన్న లాభం అంతా ఇక్కడ మైనస్ అయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం క్వాంటిటీ పెంచి నేను లాట్స్ తీసుకొని ఈ ప్లేస్మెంట్ కల్లా నేను మినిమం లాభంలోకి వచ్చేసాను నేను. సో ఈ విషయం ఇప్పుడు నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకున్న విషయం ఏమంటే, సబ్జెక్టు ఉండేవాడికి మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయలేదు, మోసపోడు. కొన్ని సందర్భాల్లో ప్యానిక్ చేసి మార్కెట్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినా కూడా దెబ్బ కొట్టించుకునే పరిస్థితి ఉండదని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను. దాని తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా కాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే వచ్చింది. అయితే దీంట్లో చిన్న కస్మరీ ఏమంటే, అనుకున్నంత ఈజీగా మార్కెట్ ఉండదు. సో మీరు ఒక చిన్న ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కాలు చక్కగా వచ్చింది, రెసిస్టెన్స్కి వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి చిన్నగా మళ్ళీ పైకి వెళ్ళాడు, చూస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చింది కాలు, ఓకే బాగుంది. కాలునే మనం అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచే కాలుని ఫిక్స్ అవుతాము. ఇక్కడ నుంచే కాలుని ఫిక్స్ అవుతాం మనం. కానీ ఇక్కడికి వచ్చి ఒకేసారిగా అంటే చూడండి, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవాల్సిన మార్కెట్ ఇదంతా ప్యాన్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒకేసారిగా అలా కాలుకు వచ్చారనమాట. సో మార్కెట్ మరీ గొప్పగా లేదు, అలాగని పర్లేదు, యావరేజ్గా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ వాజ్, ఇన్ని దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మార్కెట్లో మనకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనల్ని మార్కెట్ మోసం చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈరోజు కూడా ఎప్పటిలాగానే ఒక చిన్న ప్రాఫిట్తో మార్కెట్ నేను క్లోజ్ చేయడం జరిగింది. చూసారు కదా, ఈరోజు నా ప్రాఫిట్ అరౌండ్ 1951తో మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఊహలు తారుమారైనా కూడాను మనం కాన్సన్ట్రేటెడ్తో ఉంటే, జాగ్రత్తగా ఎంట్రీస్ ఎగ్జిట్స్ పర్ఫెక్ట్ ఆలోచనతో ఉన్నట్లయితే మార్కెట్ మనల్ని మోసం చేసే పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. సో ఎప్పటిలాగా ఈరోజు కూడాను 2000 రూపీస్ ప్రాఫిట్తో మార్కెట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి ప్రాఫిట్తో మంచి వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈరోజు మార్కెట్లో పొజిషన్స్ ఎక్కడ అనుకూలించకపోవడం బట్టి హెవీగా ఎంటర్ అయ్యి సంపాదించుకొని ఒక ఆలోచన మానేసి ఈ చిన్ని అమౌంట్తోనే నేను ఈరోజు మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది.
సో ఫ్రెండ్స్, చూసే వాళ్ళలో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ప్రతి ఒక్క వీడియోలోనూ డిస్క్రిప్షన్లో కొటక్ నియో డిమ్యాట్ అకౌంట్ లింక్ పెడుతున్నాను. అది అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఎందుకంటే 0 బ్రోకరేజ్ అనమాట. అదేవిధంగా చూసిన వాళ్ళలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.